ఇప్పటికే పెరిగిపోతున్న నిత్యావసర సరుకులతో సామాన్యులు సతమతమవుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. వంట నూనె ధరలను మరింతగా తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా బడ్జెట్ పెరిగేది వంటగదిపైనే. ఇప్పటికే పెరిగిపోతున్న నిత్యావసర సరుకులతో సామాన్యులు సతమతమవుతున్నారు. ధరలు తగ్గించాలని ఇప్పటికే ఆయిల్ కంపెనీలను ఆదేశించింది కేంద్రం. వినియోగదారులకు పెద్ద ఊరటనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. వంట నూనె ధరలను మరింతగా తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. ధరలు తగ్గించాలని ఇప్పటికే ఆయిల్ కంపెనీలను ఆదేశించింది. ఈ మధ్య కాలంలో వంట నూనె ధరలు పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగా కొనసాగుతున్నాయి. పెరుగుతున్న ధరలను కట్టడి చేసేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వంట నూనె ధరలు దిగొచ్చేలా చర్యలు చేపట్టింది. దాదాపు ₹200 చేరువలో ఉన్న ధరలను తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. గతేడాది కాలంగా ప్రజలు ద్రవ్యోల్బణంతో అల్లాడిపోతున్నారు. చాలా రోజులుగా ఎడిబుల్ ఆయిల్ విషయంలో వినియోగదారులు ఉపశమనం పొందుతున్నారు. కానీ ఆహార ధాన్యాలు, పప్పులు, ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, అనేక ఇతర వస్తువుల అధిక ధరల కారణంగా వంటగది బడ్జెట్ కుప్పకూలింది. కోల్డ్ కిచెన్ బడ్జెట్కు కాస్త ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎడిబుల్ ఆయిల్ తయారీ కంపెనీలకు లేఖ రాసింది. ప్రపంచ ధరల ఆధారంగా ఎడిబుల్ ఆయిల్ ధరను తగ్గించాలని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. వంట నూనెల పరిశ్రమలో నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం వంట నూనె ధరలో భారీ తగ్గింపు సాధ్యం కాదు. అయితే దశల వారీగా ఈ నిర్ణయం అమలు కానుంది. మార్చి నెల వరకు ఎడిబుల్ ఆయిల్ ధర తగ్గే అవకాశం ఉంది. ఇకపై దేశంలో ఆవాల ఉత్పత్తిని చేపట్టనున్నారు. ఆ తర్వాత కొత్త నూనెను మార్కెట్కు సరఫరా చేస్తారు. అప్పటి వరకు ధర తగ్గించే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత కొద్ది రోజులుగా ఎడిబుల్ ఆయిల్ ధరలను పెంచకుండా కేంద్ర ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఏడాదికి పైగా ఎడిబుల్ ఆయిల్ ధరలు పెరగకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం పలు చర్యలు చేపట్టారు. అంతకుముందు బల్క్ పామాయిల్ దిగుమతి సుంకాన్ని తగ్గించే నిర్ణయాన్ని కేంద్రం అమలు చేసింది. ఈ డిసెంబర్ పరిమితిని మరింత పెంచారు. ఇప్పుడు మార్చి 2025 వరకు ఎడిబుల్ ఆయిల్పై దిగుమతి సుంకం తక్కువగానే ఉంటుంది.